ఇవాళ భద్రాచలంలో ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం జరగనుంది. మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి దేవీ దేవతలు చేరుకుంటారు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ జరిపి వేదమంత్ర జలంతో మండప శుద్ధి చేస్తారు. తర్వాత శ్రీరాముడు సింహవాహనంపై, సీతమ్మ గజాసనంపై ఆసీనులు చేసి వంశగోత్రాల ప్రవరలు చదువుతారు. కళ్యాణ ఘట్టానికి సంబంధించి భద్రాచలం నుంచి మా ప్రతినిధి ఖదీర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నేడు భద్రాచలంలో ఆగమన శాస్త్రం ప్రకారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అనేక మంది భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా అనేక రకాల ఏర్పాట్లను కూడా అధికారులు చేశారు. అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్లో ఎక్కడైతే కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారో ఆ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దగ్గర అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఇప్పటికే ఇక్కడ సకల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకించి శ్రీరామనవమి రోజున ఆగమన శాస్త్ర పద్ధతిని అనుసరిస్తూ ఈరోజు సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అనేది జరగనుంది. ఉదయం 10 గంటల తర్వాత శంఖచక్ర ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన రాముడి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పల్లకిలోకి వెలుపలకు తీసుకొని వస్తారు. అయితే కళ్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సాంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలుకుతారు. ఇక్కడ జై శ్రీరామ్ నినాదాల నడుమ మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి దేవి దేవతలు చేరుకుంటారు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ జరిపి మంత్రజలంతో మండప శుద్ధి చేస్తారు. తర్వాత శ్రీరాముడు సింహాసనంపై, సీతమ్మ గజాసనంపై ఆసీనులను చేసి వంశగోత్రాల ప్రవరలు చదువుతారు. యజ్ఞోపవిత ధారణ, యోక్షరంభం ధన కార్యక్రమాలు జరిగాక తర్వాత శ్రీరాముడి పాద ప్రక్షాళనలతో వరపూజ నిర్వహిస్తారు. ఆభరణాలు అలంకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున శృంగేరి పీఠంతో పాటు భక్తరామదాసు, తూము నరసింహదాసు వంశస్థుల తరపున వధూవరులను పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వేదమంత్రాలను ఉచ్చరిస్తూ కన్యాదానం పురస్కరించుకొని భూదానం, గోదానం చేస్తారు. అయితే చైత్ర శుద్ధమి నేడు అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో వధూవరులైన సీతారాములకై జీలకర్ర బెల్లం ఉంచి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అయితే ముత్యాలు, గులాల్ రంగులో ఉంటాయి. ఇక్కడ గోటితో ఒలిచిన తలంబ్రాలు సీతారాములపై పోస్తారు. ఆ తర్వాత నివేదన చేయించిన తర్వాత చీరకు రామయ్య పంచె, ధోతి కలుపుతూ బ్రహ్మముడి మంగళహారతి ఇచ్చి పల్లకి చలవీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోకి తీసుకువెళ్తారు. దాని తర్వాత ఇక్కడ సీఎం కూడా ఇక్కడికి రానున్నారు. సీఎం పట్టు వస్త్రాలను సీఎం దంపతులు తీసుకొని వస్తారు. దాంతోపాటుగా యావత్ క్యాబినెట్ కూడా ఇక్కడికి వస్తుందని చెప్పేసి సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం చూస్తే దీనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇక్కడ సీఎం పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే రాములూరి పెళ్లికి అన్నట్టుగా దక్షిణ అయోధ్య ముస్తాబైంది. అయితే నేడు జరగబోయే సీతారాముల కళ్యాణం, రేపు జరిగే శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తజనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే భక్తులు సేద తీరేందుకు పట్టణంలోని పలు చోట్ల షామియానాలు, పందిళ్ల సహాయంతో తాత్కాలిక వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం సమాచార కేంద్రాలు, ప్రథమ చికిత్సా కేంద్రాలు, సేవా సంస్థల ఆధ్వర్యంలో ఉచిత క్లాక్ రూమ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా తాగునీరు, పులిహోర పొట్లాల పంపిణీ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక సూర్యాస్తమయం తర్వాత రామాలయానికి ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత్ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈసారి నవమికి తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్టీసీ 406 బస్సులను నడుపుతోంది. భక్తుల రద్దీని తట్టుకునేలా దేవస్థానం పటిష్ట ఏర్పాట్లను చేసింది. 2 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్న దృష్ట్యా 3 లక్షల లడ్డూలను కూడా సిద్ధం చేశారు. మిథిలా స్టేడియంలోకి శిల్పకళ శోభితమైన కళ్యాణ మండపంలో రామయ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తుల సౌకర్యార్థం 26 సెక్టార్లలో 30,500 మందిని స్వామివారి కళ్యాణం తిలకించేందుకు అవకాశం ఉంది. ఇందులో 16,385 టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి కళ్యాణం తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం గ్యాలరీల ద్వారా 15,000 మంది ఉచితంగా తిలకించనున్నారు. దీంతో పాటుగా 20 అత్యవసర ద్వారాల నుంచి భక్తులు బయటకు వెళ్లేందుకు అవకాశం ఉండగా 9
ద్వారాల నుంచి లోపలికి ప్రవేశించేందుకు 4 ద్వారాల నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. స్టేడియంలో స్వామివారి కళ్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు 45 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా 64 సీసీ కెమెరాలు ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. కళ్యాణ మండప ప్రాంగణంలో ఎండ వేడిమి నుంచి భక్తులు సేద తీరేందుకు 50 టన్నుల ఏసీలు మరియు దాంతోపాటుగా 130 కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ప్రాథమిక చికిత్సా కేంద్రాలు 10 ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో తరలించేందుకు 7 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. వైద్య అధికారులు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఉచిత తలంబ్రాల పంపిణీ కేంద్రాలు 80, లడ్డు ప్రసాదాల విక్రయ కౌంటర్లు 19 ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నవమి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రాచలంలో పోలీస్ శాఖ కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ నేతృత్వంలో 2000 మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకోసం పోలీసు సిబ్బంది అంతా గురువారం నుంచే ఇక్కడ ఉన్నారు. అయితే భద్రాచలంలో ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరి కోసం పోలీస్ స్టేషన్ ప్రాంగణం, తానిష కళ్యాణ మండపంతో పాటు పలు చోట్ల వసతిని ఏర్పాటు చేశారు. బందోబస్తుకు అదనపు ఎస్పీలు 3, 12 మంది డిఎస్పీలు, 70 మంది సిఐలు, 190 మంది ఎస్ఐలతో పాటు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు స్పెషల్ పార్టీలు, ఆర్మూడ్ రిజర్వ్డ్ సెక్షన్లు, సిఆర్పిఎఫ్ సెక్షన్లు, బాంబ్ డిస్పోజబుల్ బృందాలు బందోబస్తులో పాలుపంచుకుంటున్నాయి. సీఎం రాక పేరుతో భద్రాద్రిలో ప్రధాన రహదారులతో పాటు గల్లీలలో సైతం బారికేడ్లు పెట్టడంతో భద్రాద్రి వాసులు కొంత ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఒక్క చోట చెక్ పోస్టులు, చెకింగ్ పాయింట్లు అనేది ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు సమర్పించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన భద్రాద్రి రామాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 586 కోట్లతో 3 విడతలుగా అభివృద్ధి పనులను చేపట్టాలని నిర్ణయించారు. తొలి విడతలో 351 కోట్లతో చేపట్టే పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ అభివృద్ధి పనులను 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. సీఎం రేవంత్తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కతో పాటుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కళ్యాణాన్ని తిలకించేందుకు రానున్నారు. అయితే అధికార రాజకీయ వర్గాల సమాచారం మేరకు అనేక మంది ఇతర నాయకులు కూడా ఇక్కడకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్లందరూ ఇక్కడ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ భక్తులు ఇప్పటికే చేరుకుంటా ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు నిన్నటి నుంచి అనేక మంది లాడ్జిల్లో ఉండి ఇప్పుడు ఎక్కడైతే కళ్యాణ మహోత్సవం జరుగుతుందో కళ్యాణ మహోత్సవం జరిగే ప్రదేశానికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు చూడవచ్చు ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మరియు ఇతర మంత్రులు కూర్చొని ఈ కళ్యాణాన్ని తిలకిస్తారో ఆ కళ్యాణ ప్రదేశం ఇదే విజువల్స్లో కనపడుతూ ఉంది. ఇక్కడ సపరేట్గా దీనికి సంబంధించిన రిజర్వ్డ్ ఫర్ ఆనరబుల్ సీఎం అని చెప్పేసి రాశారు. ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు అనేక మంది కేబినెట్ మంత్రులు కూడా ఇక్కడ ఉంటారు. దాంతోపాటుగా జ్యుడిషియరీ ఎవరైతే న్యాయ వ్యవస్థకు సంబంధించిన జడ్జిలు హైకోర్టు నుంచి కానివ్వండి, జిల్లా కోర్టుల నుంచి కానివ్వండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. దాంతోపాటుగా ఎమ్మెల్సీలకు ఎవరైతే విఐపీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకంగా వాళ్ళని రిజర్వ్ చేస్తూ ఆ స్థానాలను అక్కడ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనమంతా కూడా ఇక్కడికి వచ్చి కనులారా కళ్యాణాన్ని వీక్షించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఈరోజు 351 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరపడం అనేది చాలా ఇక్కడ ఆనందాన్ని కల్పిస్తున్న పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా అనేక రోజుల నుంచి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని చెప్పేసి కొంత భంగపాటు ఎదురయ్యేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా రానున్న పుష్కరాల వరకు ఈ పనులు కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ఎంతో కృత నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొత్తంగా భద్రాచలంలో ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, భద్రాచలం.